ఎంతమంది పోలీసులు వచ్చినట్టే ఏదో అయింది అమ్మ. మరి చాలా మంది సార్ ఏదో అయింది. పోలీసులు ఫుల్ మంది వచ్చారు. అర్జెంట్గా వెళ్ళిపోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ ద సేమ్ డే. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. ఫోన్ అనేది స్టోర్కి వెళ్ళాక ఆడితో మాట్లాడి ఫోన్ కొనుక్కొని దాన్ని అన్బాక్స్ చేసి అక్కడ అన్బాక్స్ చేయొచ్చుగా, అక్కడే అన్బాక్స్ చేసి వీడియో తీసి దెన్ వీ నీడ్ చూపిస్తా ఏం ఫోన్ అనేది. లెట్స్ గో టు మొబైల్ స్టోర్. దెబ్బలు పడతాయి మీ మొత్తం మీ కమ్యూనిటీ మొత్తం తిరుగుతున్నా అట్లా నుంచి కనిపిస్తుంది. అది హెడ్ క్వార్టర్స్. కాసేపు మనం ఫోన్ స్టోర్ వెళ్ళేంత ముందు బట్ వీ విల్ సీ ద డౌన్ టౌన్ ఆఫ్ అట్లాంటా. మళ్ళీ ఎప్పుడు వస్తాము. ఇగో పబ్లిక్ పార్కింగ్ $10. ఇగో అక్కడ పబ్లిక్ పార్కింగ్ ఉంది. దయచేసి మీరు అక్కడ $20 దుబ్బెట్టకండి. లెఫ్ట్ సైడ్ $15 వచ్చేస్తుంది పార్క్. మ్యాటర్ ఏంటంటే అనవసరంగా అక్వేరియంలో పార్క్ చేయకండి. దానికి హాఫ్ మైల్ ఆర్ సంథింగ్ లో పబ్లిక్ పార్కింగ్ ఉంది. $10 అక్క, $10 పార్క్ చేసుకొని హాఫ్ మైల్ నడిచారంటే అక్వేరియంకి వస్తుంది. సో ఎవరైనా డబ్బులు సేవ్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళండి. అమ్మ మాకేం పైసలు ఉన్నాయనుకుంటే అక్వేరియం వెళ్ళి పార్క్ చేసుకోండి. నాట్ ఎ ప్రాబ్లం. వీఆర్ వెరీ రిచ్. దయచేసి ఇక్కడ నుండి ఖర్చు పెడతామని మా అమ్మకి తెలియకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్. తెలిసిందంటే ఇండియాకు రాని. హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇంతసేపు ట్రాఫిక్ జామ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలా రూల్ తర్వాత ఇట్లా ట్రాఫిక్లో ఉండడం ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఊకే మన సైడ్ అసలు ట్రాఫిక్ వెళ్ళలేదు. ఓ అమ్మ సిగ్నల్ పడితే ఉరుకుడు మినిమం టు మినిమం 40 miles వెళ్తుండే. 40 to 40 miles పోతుండే. ఫస్ట్ టైం 9 miles 8 miles 2 miles పోతుండే. ఓ సమ్ యాక్సిడెంట్ ఓవర్ హ్యాపెండ్ ఇయర్. లేదు కారు గుద్దేసిండు. దానికి వెనకాల కారు కన్నా సొట్టలు ఉన్నాయి ముందట. పాపు is all the downtown faces of the US. Yeah friends, matter ఏంటంటే Apple store పోతున్నా. I am just upgrading myself to iPhone. అభి మజా ఆయేగా నా భిడో 17 Pro. మామూలుగా ఉండదు. ఫర్ జస్ట్ మేబీ ఒక 15 days to 20 days వరకే మన చేతిలో iPhone 17 Pro ఉంటుంది. సో వీఆర్ అప్గ్రేడింగ్. నచ్చితే అంటే ఫస్ట్ టైం కదా ఐఫోన్ వాడడం, నచ్చితే అప్పుడు నేను కూడా ఐఫోన్కి అప్గ్రేడ్ అవుతాను. సో ప్రజెంట్ అయితే ఐఫోన్ తీసుకుంటున్నా 17 Pro. పోయి తీసుకొని వాడదాం. దాన్ని కూడా వాడి నచ్చితే ఓకే, నచ్చదంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా. నచ్చితే ఇండియాకి వెళ్ళి తీసుకెళ్ళిపోతా. రోజు సుఖంగా నడిపి ట్రాఫిక్లో నడవడానికి వస్తలేదు ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది. నీకోసం కార్ బాగుంది ముందడిది. ఈడకు లేదు గాడ్ బ్లెస్ అమెరికా లేదేంది, ఈడు ఉండమైంది ఈ స్టేట్స్ లో ఉంటది. వాళ్ళు చాలా ఎవడాడు పోలీసా? కొత్త రోడ్లు కదా, సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఫస్ట్ టైం వచ్చే. నువ్వు ఫస్ట్ టైమా డౌన్ టౌన్ తిరగడం ఫస్ట్ టైం అంటే ఈ స్టోర్లో ఏడున్నా తెలియదు కదా. సో యాక్చువల్లీ ఏమైందంటే మా ఇంటి దగ్గరే చూసాము, బట్ ఇక్కడ ఏంటి సిమ్ములకి వాటికి లింక్ అయి ఉంటుంది కదా. సో అదంతా ఎందుకులే ప్రాసెస్ అని చెప్పి డైరెక్ట్ ఇక్కడ యాపిల్ స్టోర్కి వెళ్తే మనం ఇండియా కూడా తీసుకెళ్ళొచ్చు, నేను కూడా వాడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. ఆల్రెడీ మనం ఒకటి అప్గ్రేడ్ అయ్యాం. రైట్ లైన్కి రెడ్ ఉంది కదా పోనీ. ఆల్రెడీ మనం మ్యాక్కి అప్గ్రేడ్ అయ్యాం. సో అలాంగ్ విత్ దట్ మ్యాక్ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్ టు ఏమంటారు దీన్ని, యాపిల్ ఫోన్. ఐఫోన్ 17 Pro లేటెస్ట్ మోడల్. అన్నీ మా అన్నగా వేసిన పైసలు, నాకు ఏం సంబంధం లేదు. అమ్మ నువ్వు చూస్తున్నట్టయితే నాకు సంబంధం లేదు. నేను ఏదో 30,000 ల్యాప్టాప్ కొని అని చెప్తే
అవన్నీ ఎందుకు చీప్ అని చెప్పి ఇక నేనే మొత్తం నన్ను అప్గ్రేడ్ చేపిస్తుండు. సో ఆల్ థ్యాంక్స్ టు మై బ్రదర్. అమ్మాయిదన్న ఉంటే అన్నతో మాట్లాడు, నాకు సంబంధం లేదు. నిజంగా ఆనందంగా ఉంది. చాలా రోజులు నిన్ను కార్లు చూస్తున్న ట్రాఫిక్లో ఒకటి కొట్టుకోవడం అంటే ఇక్కడ ఆర్ఎన్లు కొట్టరు కానీ అటు ఇటు అంతా గోలగా ఉండడం చాలా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ హ్యాపీ. కొంచెం డిసిప్లిన్గా ఉంది బట్ గోలగా ఉంది. మన దగ్గర ఇంత డిసిప్లిన్ ఉండదు. డౌన్ టౌన్ వ్యూ. ఎగ్జిట్ 251కి వెళ్ళాలంట. ఎగ్జిట్ 251కి వెళ్తే అయిపోద్ది. ఇదే ఎగ్జిట్ 251 అక్కడ ఉంది కదా, ఎగ్జిట్ 251. అండ్ దట్స్ వ్యూ ఆఫ్ అన్ని బిల్డింగ్లు అడ్రస్, పెద్ద బిల్డింగ్లు ఫ్రెండ్స్. డౌన్ టౌన్స్ సేమ్ మన హైదరాబాద్ సిటీలో కూడా అట్లే ఉంటాయి. కాకపోతే ఇట్లా టెంట్ హౌస్ లాగా ఉంది కదా, అది ఉండదు. వెల్స్ ఫార్గో ఫీడ్ మ్యాచ్ అన్ని ఐటీ కంపెనీ వెల్స్ ఫార్గో ఉంది, ఇవేవో కంపెనీస్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. 10 నిమిషాల్లో స్టోర్కి వెళ్తాం. స్టోర్కి వెళ్ళాక ఐఫోన్ తీసుకొని అన్బాక్స్ చేసేద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్లో ఎలాగ ఉంటుంది, ఆతృతతో ఆగలేకపోతున్నా. సేల్స్ ఫోర్స్ అలా ఇక్కడ కనిపిస్తుంది. సేల్స్ ఫోర్స్ బిల్డింగ్. విధంగా ఇక్కడ ఐటీ జాబ్ వస్తే మటుకు హ్యాపీగా బతకొచ్చు. నాలాంటి ఇంట్రోవర్ట్స్కి అయితే చాలా బెనిఫిట్. ఎవడు మనల్ని గెలకడు, మనం ఎవరిని గెలకము. ఎవడు పనాడు చేసుకుని బతకొచ్చు. చూద్దాం, అడుగుదాం, డైరెక్ట్ అడుగుతా. ఐఎమ్ గోనా టేక్ దిస్ టు మై కంట్రీ, లెట్ వర్క్ ఓవర్ దేర్ అని. చూసిన క్యారియర్స్ తోటి ఉంది. యాపిల్ స్టోర్స్లో ఎలా ఉంది అంటే సపరేట్ క్యారియర్స్ తోటి అండ్ అంటే ఇక్కడ ఉండే మొబైల్స్, ఇక్కడ ఉండే క్యారియర్స్ తోటి లింక్ అయ్యి ఉంది. లైక్ AT&T, వెరిజాన్, ఇంకేముంటాయి మొబైల్, వీటితో లింక్ అయ్యి ఉంది. అండ్ కాకుండా సపరేట్ ఓన్లీ మొబైల్ క్యారియర్స్తో లింక్ లేకుండా కూడా ఉంది. సో మనకు అది కావాలి ఇండియాకి తీసుకెళ్ళడానికి. ఇదే కదా వచ్చింది కదా లైనెక్స్ స్క్వేర్. ఎల్లో వచ్చింది అంటే ఎల్లో వచ్చని అర్థం కదా. ఎల్లో అంటే అటు సైడ్ నుంచి రానోళ్ళు. ఇది గూగుల్ది ఫ్రెండ్స్, కార్ వెళ్తుంది. చూసాను నేను కూడా యూట్యూబ్ బ్లాగ్స్లో చాలా మంది. క్యాబ్, ఆటో డ్రైవ్ క్యాబ్. నువ్వు చేసుకున్నావు కదా, వస్తే అది పిక్ చేసుకో. ఎవరు ఉంటారు డ్రైవర్ దానిలో. ఫ్రెండ్స్ లైనెక్స్ స్క్వేర్ వచ్చేసాను. నైకీ ఉంది, చూద్దాం. లైనెక్స్ స్క్వేర్ చూసానే చూద్దాం అక్కడ టైం పాస్. తిన్నాక ఓకే సారీ. ఫుడ్ రైట్ సైడ్ అంటే డెస్టినేషన్. చూడు ఎక్కడుందో. ఇదిగో యాపిల్ స్టోర్. ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి స్టోర్కి వచ్చాము. లైనెక్స్ స్క్వేర్ ఏదో ఒకటి. ఎండ కొడుతుంది, అసలు కనిపిస్తుంది నాకే తెలియదు. బట్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. మళ్ళీ ఐఫోన్ తీసుకుంటే అయిపోద్ది పని. అక్కడ ఉంది కదా, అదే లోపలికి వెళ్ళి తీసుకోవాలి ఫోన్. అదే నా లైనెక్స్ స్క్వేర్ దానిలోనే నాక. ఓ సారీ ఫ్రెండ్స్, పక్కన ఇక్కడ యాపిల్ సింబల్ నేను అది చూస్తున్నా. ఐ వాజ్ వెరీ వెరీ రాంగ్. ఎడం చూడండి యాపిల్ సింబల్, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. పెద్దవాళ్ళు మనకు 10 నిమిషాలు టైం ఇచ్చారు. సో వాళ్ళ ప్రకారం 10 నిమిషాల్లో 17 Pro కొనేద్దాం. లెట్స్ గో. 17 Pro అని, 17 Pro మనకు అదే కావాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ స్టోర్కి వచ్చాం. ఇదేంటి 17 Pro? ఇది 70 Pro Max. ఇది 17 Pro. 13 Pro Max బాగుంది. రాదా పైకి? ఇది రాదు, తీస్తే వస్తారు. వచ్చేది తీయడానికి రాదు అనుకుంటారు. తీయడానికి రాదు, వచ్చింది మ్యాగ్నెటే ఉంది. అండ్ విజన్ ప్రోస్ ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి. దేనికి రేట్ ఏం లేవు భయ్యా. విజన్ ప్రోస్ అన్నీ ఉన్నాయి. జస్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 11 ఇది. మనకి ఎందుకు లేకంత బడ్జెట్. వీళ్ళేం ప్రైజెస్ మెన్షన్ చేయలేదు. ప్రైజెస్ మెన్షన్ చేస్తే బాగుండు. ప్రైస్ మెన్షన్ చేయాలి. ఏదో ఒకరు లైఫ్లో ఇవన్నీ సిడిఎస్ కిట్. ఇది కూడా iPhone 7 ఓకే ఉంది ఇక్కడ. వాచ్ 7 సిరీస్
399 అన్నట్ట. యా 400. అది దేనికి ఏ సిరీస్ అది? 11 సిరీస్. అది ముందు సిరీస్ ఎట్లా మళ్ళా ముందు అది ఫ్రెండ్స్ మ్యాటర్. 17 Pro 256 GB లేవంట. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమంటున్నారు. ఇక్కడ ఓన్లీ 512 GB ఉన్నాయంట. వచ్చి బొక్క ఏ స్టోర్స్లో లేవంట. ఇక్కడ ఏ స్టోర్లో కూడా లేవంటున్నారు కదా. ఏ స్టోర్లోనే లేవండి. డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేయమంటున్నారు. సో ఒకసారి ఇంటికి వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి, లేదంటే ఇంకా ఐఫోన్ అసలు వదిలేసుకోవాలా అంతే. ఇవన్నీ ఐప్యాడ్స్ రేట్లు ఏం లేవు. 17 Pro కీబోర్డ్ 999. మ్యాక్బుక్ ఎయిర్ 13 inch, మ్యాక్బుక్ ఎయిర్ 15 inch. ఇది మనం కొనింది మ్యాక్బుక్ ప్రో 14 inch కొన్నాం మనం. ఇది కూడా 14 inch బట్టి కలర్, ఈ కలర్ లేదు ఇక్కడ, ఏం బాగుంది. ఇది 16 inch. సివి అండ్ దీస్ ఆర్ ద ల్యాప్టాప్స్. ఓకే సాటర్డే లేదంట 256 GB. సో ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. సో ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అంటే యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో పక్క లినక్స్ స్క్వేర్ అని ఒక మాల్ ఉంది. అట్లీస్ట్ జార్డన్ షూస్ అయినా కొనుక్కుందాం ఫ్రెండ్స్. ఐఫోన్ లేదు, జార్డన్ అయినా కొనుక్కుందాం. మై స్టోర్లోకి ఎంటర్ ఇక్కడ కూడా ఏం లేవు ఫ్రెండ్స్. నైకీలోకి ఎంటర్ అయ్యాము, ఇక్కడ కూడా జార్డన్ మన కావాల్సిన షూస్ ఏం లేవు. అవి ఉన్నాయి కదా ఒక బాగానే. ఓ కిడ్స్వా నైకీ షోరూమ్, రన్నింగ్, ట్రైనింగ్, జార్డన్. ఇది మనకు కావాల్సింది. సార్ జార్డన్ 1 తీసుకుంటే 185. ఇది కూడా బాగానే ఉంది. ఇది 130. ఇది తీసుకోవచ్చు, లేదంటే ఇది 130. ఇది $130. $120. ప్రైస్ ఏమైనా చూసుకో ఇక్కడ. యా బ్లాక్ కలర్ తీసుకున్నాం అంటే 185 ఉంది. ఇంకొకటి కొనుక్కోవాలి ఏదో ఒకటి వచ్చి $160. బాగుంది. బట్ ఇవి స్పోర్ట్స్ అనుకుంటా కదా, స్పోర్ట్స్ షూస్ కదా. ఎయిర్ మ్యాక్స్ స్పోర్ట్స్ కావాలి. చూసుకుందాం అనుకున్నా, అది కూడా ఫెయిల్ అయ్యింది. బికాస్ అంటే కొంటా అవుట్లెట్స్కి వెళ్ళాను. అవుట్లెట్స్లో ఉంటాయంట మంచిగా, కొంచెం ఏమన్నా ఓ $10-15 తక్కువ వచ్చింది. సో మన కావాల్సిన చూసా, ఇలా అవుట్లెట్స్లో చూసి తీసుకోవడమే. ఐఫోన్ అయితే లేదు ప్రజెంట్, మళ్ళీ వేరే వెతుక్కోవడమే. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, ఒక ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మళ్ళీ ఇంకో ఫోన్ తీసాం ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ప్రజెంట్ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. దేశీ తలాకానా ఇండియన్ రెస్టారెంట్ అంట. అంటే మనం అమెరికన్ కాదు కదా, సో వీ నీడ్ టు గో టు ఇండియన్ రెస్టారెంట్ అండ్ దెన్ వీ నీడ్ టు కంప్లీట్ ద లంచ్ ఓవర్ దేర్. సో లంచ్ చేసేద్దాం, దాని తర్వాత డౌన్ టౌన్ తిరగాలి. యా అక్కడ కోక్లో ఏమంటారు వరల్డ్ ఆఫ్ కోకోకోలా అని చెప్పింది. మీరు పైన తాగే కోకోల్ 4 days మీ బాడీలో ఉంటాయని. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 hours ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ మై బాడీ. అంటే ఎస్ అలా అబద్ధాలు చెప్పకూడదు, టూరిస్ట్ని మోసం చేయకూడదు, తప్పు. ఎనీవే బిల్డింగ్లో లెఫ్ట్ కాదు మనం స్టేటా గమనించా. అందరూ హ్యాలోవీన్కి ఇంటి బయట డెకరేషన్ చేసుకోరు. హ్యాలోవీన్ November 14th. మనకు November 14 చిల్డ్రన్స్ డే, వీళ్ళకి హ్యాలోవీన్ డే అనుకుంటా, తెలియదు నాకు కూడా. లంచ్కి వచ్చాం. దేశీ తడక, అమెరికాలో ఇండియా ఫుడ్. వాట్సాప్ అట్లా 20 to 30 minutes పడుతుందంట. సో అప్పటి వరకు మనం చిల్ అవుదాం. అప్పటివరకు సెలవు. జస్ట్ వి ఆర్డర్డ్ సమ్ ఫుడ్ ఓవర్ హియర్. దిస్ ఈస్ మంచూరియా. గాల్లో లేపినప్పుడు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ యుఎస్లో అట్లాంటాలో ఇండియన్ ఫుడ్. ఇదేమో వెజ్ బిర్యానీ, చికెన్ తడక, బాస్మతి రైస్, వరల్డ్ ఆఫ్ అట్లాంటా కోక్స్. దిస్ ఈజ్ కాజు పనీర్. దిస్ ఈజ్ బాస్మతి రైస్. ఫ్రీ అని చెప్పి. దిస్ ఇది ఏంది? చిల్లీ నాన్, గార్లిక్ నాన్. దిస్ ఈజ్ కర్డ్, రైతా.
అదే మన ఏరియాలో అడిగితే కోసేస్తారు. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. ఇది ఇంకా మిగిలిపోయింది, అది మిగిలిపోయింది, వైట్ రైస్ మిగిలిపోయింది, కర్డ్ మిగిలిపోయింది, అన్ని కన్నా మిగిలినాయి. ఏమన్నా మిగిలితే ఏం చేస్తారు సార్? పార్సల్ తీసుకోపోతే ఏమంటే ఇక్కడ డాలర్స్ కదా, డాలర్స్ కాబట్టి పార్సల్ తీసుకెళ్ళాలి కంపల్సరీ. పార్సల్ కడుతున్నారు, చక్కగా పార్సల్ కడుతున్నారు అక్క. ఫ్రెండ్స్ బిల్ వచ్చేసి $100, 107 along with the tax. తటేసి తడక్క బ్యావ్. ఫోన్ కొందామంటే ఫోన్ తీసుకోండి, లేకపోయినా బిస్కెట్ అయింది. వచ్చాము, లంచ్ అయిపోయింది, సాయంత్రం 6:30కు లంచ్ అయింది. బిల్లు $100 అంట. నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసి అవుట్లెట్స్కి వెళ్ళి షూ చూడాలి, బాగుంటే ఒక షూ తీసుకుంటాం. దెన్ డౌన్ టౌన్కి వెళ్తే వీ కెన్ కాల్ ఇట్ ఫర్ ద డే. దాట్స్ ఇట్. లెట్స్ గో టు అవుట్లెట్స్. ఫ్రెండ్స్ జార్జియా స్టేట్ యూనివర్సిటీ, ఇది కాదు మన యూనివర్సిటీ. నా యూనివర్సిటీ వచ్చేసి AVM. ఇదంతా డౌన్ టౌన్ ఏరియా. ఇంకా లైట్లు వేయాలి, లైట్లు వేస్తే బాగుంటుంది అంట. చూద్దాం, లైట్లు వేసే వరకు ఉంటామో ఉండమో అనేది తెలియదు. ఇంకా అందరూ ఆరామ్సే చిల్ అవుతున్నారు సాయంత్రం పూట. దేర్ సైక్లింగ్ రైడ్. ఓకే, సైకిల్ రైడ్. నడిచేంత ఓపిక లేదు ఫ్రెండ్స్, అందుకే డౌన్ టౌన్ మొత్తం కార్లని తిరుగుతున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గుడ్. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. దిబ్బక్ షర్ట్ కలర్ మారిపోయింది నైట్కి, పింక్ నుంచి లైట్ బ్లూ అయిపోయింది. ఇప్పుడే దియా కార్ వచ్చి డౌన్ టౌన్లో అట్లా వచ్చి తిరుగుదామని తిరిగా. సో మా అన్న వాళ్ళు కార్ పార్క్ చేయాలి మనం డౌన్ టౌన్లో తిరగాలంటే. పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా, ఇదంతా డౌన్ టౌన్ ఏరియా అంట. డౌన్ టౌన్లో తిరుగుతున్నా ఫ్రెండ్స్. ప్యాకింగ్ అవుతుంది, ఎవడేమో ఏం చెప్తాడో అని చెప్పి, అంటే మనకు అలవాట్లేదు కదా యూఎస్లో. సో జస్ట్ వాటకెళ్ళి 1 కింగ్స్ అంతే. పెద్ద పెద్ద బిల్డింగ్లో డౌన్ టౌన్లో అక్కడే ఉందో నాకు తెలియదు. ఒంటరినై కడ వరకు ఉంటున్నాను నిరంతరం. డౌన్ టౌన్ మంచిగా తిరిగాము, కార్లో తిరిగాము మోస్ట్లీ. సో కొంచెం కూడా ఒక 2 నిమిషాలు నడుద్దాం అనిపించి నడుస్తున్నాం డౌన్ టౌన్లో. సో మా అన్న వాళ్ళు ఎక్కడో కార్ పార్క్ చేయడానికి బెర్రు ఎడబెర్రు నాకు తెలియదు, చూడాలి. ఇక మోస్ట్లీ అలా వచ్చేపు నడిచి మళ్ళీ మా అన్నగాడికి కాల్ కొట్టేస్తా. అది మ్యాటరు. ఎవడు మనల్ని ఏం గెలకపోతే చాలు, హ్యాపీగా 10 నిమిషాలు ప్రశాంతంగా వెళ్తే చాలు. ఖాళీలో పార్కింగ్ చేసి ఉన్నాయి, బట్ ఇక్కడ పార్కింగ్ది కాయిన్స్ వేసి దీనిలో పార్క్ చేసి వెళ్ళాలి. మొత్తానికి ఫుల్ చిల్లు కొట్టినాం. ఇంటికి వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9 or 10 అవుద్ది. అలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సమ్ తోంబా ఏదో అంటారు దాన్ని, అది బాగుంది. అది ఇంకా నెక్స్ట్ ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఒక రౌండ్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంటికి పోతున్నా టైం అయింది. ఇంటికి పోదాం ఇక. లేదు, అక్కడే ఉన్నా కాక. 2 ఒక సిగ్నల్ దూరం అన్నాడు. నైట్ అయింది, పక్కన అందరూ వీడేస్తున్నాడు. నల్లోళ్ళు అందరూ వీడ్స్ చేస్తుంటే స్మెల్ తేడాగా ఉంది. బాగుంది బిల్డింగ్, భలే ఉంది. మా జార్జియా పసిఫిక్ సెంటర్. ఇవన్నీ వెస్టిన్ బిల్డింగ్ ఒకటి, ఇదేదో బిల్డింగ్ ఏదో ఉంది వేరేది. మొత్తం వీడు స్మెల్ వస్తుంది. గల్లీ మొత్తం అన్ని వీడే. అందరు వీడు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు సిగరెట్లు ఎంజాయ్ చేస్తారు, ఇట్లా వీడు ఎంజాయ్ చేస్తారు. బిల్డింగ్ సార్ ఇక్కడ పోలీసులు ఫుల్ మంది వచ్చారు. అర్జెంట్గా వెళ్ళిపోతున్నాడు. మంది పోలీసులు వచ్చినట్టు ఏదో అయిందమ్మా. మరి చాలా మంది అదే దానికి కడదాము. నేను కూడా వచ్చేద్దాం అనుకున్నా. నేను కూడా వచ్చేసి కడదాం అనుకుని మీరు వస్తున్నారు. పాప తొందరగా కారెక్కు. ఇవన్నీ జరిగాయి. ఇక చాలా మంది పోలీసులు వెళ్తున్నారు. నా కోసం అయితే కాదు, నేనేం చేయలే. ఏదో తేడా కొడుతుంది సార్, ఇంటికి వెళ్ళిపోం.
బాయ్ టాటా. బాగున్నాయి ఫ్రెండ్స్, బట్ సంథింగ్ ఈస్ హ్యాపెండ్ ఓవర్ హియర్. అయిపోయింది నీ డౌట్. ఏదో నేను డౌన్ టౌన్ రికార్డ్ చేస్తుంటే ఏదో కుప్పలు తుప్పలు కార్లు 10-12 పోలీస్ కార్లు మా ముందు నుంచి ఉరుకుతున్నాయి. సో ఏదో తేడా జరిగింది అర్థమయ్యి మళ్ళీ కార్ ఎక్కాం. దట్ ఇస్ ద వీడియో ఫ్రెండ్స్. టాటా బాయ్. డౌన్ టౌన్ తిరిగాము, యాపిల్ ఫోన్ కొనలేకపోయాము. రేపు కొనుక్కుందాం ఆన్లైన్లో, లేకపోతే ఇంకెక్కడైనా కొనాలి. యాజ్ ఆఫ్ నౌ దట్స్ ఇట్ బాయ్. టాటా.